నమస్తే. ప్రస్తుతం లైవ్‌లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. రజనీ గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే వలి గారు. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా, ఏ మూల పర్యటన చేసినా ప్రజా సమస్యలు అని చెప్పి ఆయన రోడ్డు మీదకి వస్తా ఉన్నారు కానీ ప్రజలకు నిజంగానే సమస్య తీసుకొస్తున్నాడు ఆయన. ఇష్టం వచ్చినట్టుగా రచ్చరచ్చ గందరగోళం, వేలాదిగా కార్యకర్తలు రావటం, అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాకుండా పోతుంది. అసలు సమస్య గాలిగిపోతుంది. అసలు ఒక పలానా మార్కెట్ యార్డ్కి వచ్చాడు అనుకోండి, రైతుల సమస్య ప్రస్తావిస్తాను అని చెప్పి వస్తున్నాడు. ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్య తీసుకెళ్దామని వస్తాడు. కానీ అది పూర్తిగా పక్కదారి పడుతుంది. ఆ సమస్యలు పూర్తిగా గాలిగిపోతున్నాయి. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్, సీఎం సీఎం నరవటాలు, రోడ్ల మీద వేలాదిగా జెండాలు పట్టుకుని రావటాలు, ఇది మాత్రమే కనిపిస్తోంది మేడం. అంటే ఆయన ఉద్దేశం ఏం కనిపిస్తోంది? ఈ పర్యటనలు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా వలి గారు, ఆయన ఉద్దేశం ఏం కనిపిస్తుంది అనే దానికి విజువల్ లో మీరు ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. బంగారుపాలెనికి సంబంధించి బాగా మామిడి పళ్ళన్ని నడి రోడ్డు మీద ఒక వెహికల్ కింద విసిరేసుకుంటా పోవడం, ఇంకొక ట్రాక్టర్ వచ్చి దాన్ని తొక్కుకుంటా పోవడం. పంట పండించిన రైతుకు తెలుస్తుంది ఆ మామిడి పండు ఏ పురుగు పట్టకుండా ఎప్పుడు పెద్దగా అవుతుంది, ఎప్పుడు పచ్చగా పండిద్ది, ఎప్పుడు మంచి రేట్ వస్తుందని ఎదురు చూసే రైతులకి కళ్ళ ముందే అలా కింద పడేస్తున్న వాళ్ళు ఎవరు? మీ పెయిడ్ ఆర్టిస్టుల? రైతు కళ్ళ ముందులు రైతు కష్టపడి పండించినటువంటి పంటను నేల రాలుస్తూ దాన్ని ఇంకొక వెహికల్ తో తొక్కిస్తూ ఆ విజువల్ చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది. చాలా దారుణం అండి. ఎక్కడ మామిడికాయ రేట్ ఏం తగ్గల, మరి పాపం రైతులకి ఎందుకు జరుగుతుందో, దాని వెనకాల ఏం కోరుకుంటా ఇవన్నీ వెలికి తీయండి. ఎందుకంటే ఇది రైతు రాజ్యం. ఇది రైతు రాజ్యం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం భారతదేశంలో ఎక్కువగా వినపడాల్సింది కూడా. సో ఇటువంటి విషయాల్లో గౌరవ జగన్ అన్న మిర్చి యార్డ్లో మిరపకాయలను చూడడానికి వస్తే టిక్కీలు మాయమైపోయినాయి మిరపకాయలు. అదే రకంగా పొగాకు రేట్లు తగ్గినాయని పరిశీలించడానికి వస్తే బెళ్ళు పొగాకులు తొక్కేసినారు. అదే రకంగా ఈరోజు మామిడి పళ్ళకు వచ్చి మామిడి పళ్ళని ఒక వెహికల్ నుంచి కింద పడేసి ఇంకొక వెహికల్ తో తొక్కిచ్చేస్తారు. సరే, ఒకటే గుర్తుపెట్టుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన జనాల్లోకి రావాలి. ఏ సమస్య గురించి రావాలో తెలియదు, వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ప్రజలు తెలియదు. గడప గడపకి ఎమ్మెల్యేలను వెళ్ళమనంటే ఏ ఎమ్మెల్యే ఎలక్షన్ కి ముందే వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి ఎలక్షన్ అయిపోయి ఓడిపోయాక వెళ్ళే అవకాశాలు ఉంటాయండి? గతంలో ఏం చేసినారమ్మా, ఏం చేసినారని మళ్ళీ వచ్చినారు, ఏం చేద్దామని వచ్చారు? రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది, కంపెనీలు వాళ్ళు వచ్చి చక్కగా మా అమరావతి రాజధాని రైతులో కంపెనీలు పెడుతున్నారు, ఇక జాలే మీరు చేసింది, వెళ్ళి పని చూసుకోకండి, మీ వ్యాపారాలు చూసుకోకండి అని ప్రజలు సమాధానం ఇస్తున్న పరిస్థితి. ఆ దృశ్యం చూస్తే చూడండి కంటతడి అనిపిస్తుంది. అసలు ఒక్క మామిడికాయ రేటు కూడా తగ్గలేదండి. సిటీల్లో మా అందరికి అందుబాటులో చూస్తూ ఉంటుంటాం కదా, అలా కళ్ళ ముందు తొక్కుకుపోతుంటే ప్రాణం ఉసూరు అనిపిస్తుందండి. అప్పుడే గుర్తొస్తుంది తమ్మినేని సీతారాం గారి మాటలు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్ రెడ్డి గారి రథ చక్రాలు, దాని కింద అలా తొక్కుంటా పోతామన్నారు. నిన్న మొన్న సింగాయం తొక్కుంటా పోయారు పాపం. ఇప్పుడు బంగారు లాంటి పంట, బంగారు పాలెంలో పంట, మామిడికాయలు అలాగా ట్రక్కు లారీలు పెట్టి తొక్కుంటా పోతున్నట్టుగా పాపం ట్రాక్టర్ తో అట్లా తొక్కుకుంటా పోయినారు. సరే, ఇవన్నీ చూస్తుంటే అరాచకం, అవినీతి అంచెలంచెలుగా పెరిగితే ఒక మనిషి రూపం దాలిస్తే అది ఎవరవుతారో వారే జే బ్రాండ్స్ అధినేత. సో ఇటువంటి పరిస్థితుల్లో లిక్కర్ స్కాము కాగా కీలక ఘట్టంగా వస్తున్న టైంలో ఈ చిత్తూరు పర్యటన, అసలు నిన్న ఓ పక్కన సింగయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వచ్చి నేను పర్యటన చేస్తానంటే సర్లే చేసుకోపో అని పర్మిషన్ ఇచ్చే మన కూటమిని చెప్పాలి. అంటే ఏమంటావమ్మా, బయటికి వెళ్ళకుండా కట్టేయమంటావా అంటారు. అది కరెక్ట్ కాదులే సార్. ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఆయన కాపాడకపోయినా మనమన్నా కాపాడాలి కదా. నాకు కనిపిస్తుంది అతన్ని బయటకు తిరగనీయకుండా ఆపితే మంచిదేమో అని. కానీ అలా ఆపడం రాజ్యాంగ విరుద్ధం కదా, ప్రజాస్వామ్య విరుద్ధం కదా, పోనీలే అనిపిస్తుంది. మరి గతంలో గౌరవ్ జగన్ రెడ్డి గారు అర్ధరాత్రి చీకటి జీవోలు తెచ్చి జీవో నెంబర్ 1 సృష్టించినప్పుడు ఎవరు ఆయనకి మంచి సలహా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆయన 2 కోణాల్లో ఆలోచించుకోలేదు? సరేనా, నేను గెలిచినప్పుడు పాదయాత్రకు అవకాశం ఇచ్చినారు కదా వారు, గతంలో వారు గెలిచినప్పుడు నేను గెలిచిన గారి లోకేష్ గారి పాదయాత్రకి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది అని ఎందుకు అనుకోలేదు? రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ గా పాదయాత్ర చేస్తానంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు?
అర్రే ఉద్యమం చేస్తానందే ఆయన చేసిన అరాచకానికి విరుద్ధంగా మళ్ళీ ఆయన ఉద్యమానికి పర్మిషన్ ఇస్తారండి? 3 ముక్కలాట చేశాడు రాజధానిని. ఎలక్షన్‌కి ముందు ఏం చేసినాడండి? రిపీట్ చేసి వినిపించండి. 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉండాలి. నేనైతే ఇంకా గొప్పగా డెవలప్ చేస్తానన్నాడు. ఏం చేసినాడు? సంచి సబేళ మొత్తం సర్దేసి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినాడు. ఏం తెలుస్తుందిలేండి. 10th ఎలా పాస్ అయ్యామో మనకే తెలుసు. కాకపోతే మంచి చార్టెడ్ అకౌంటెంట్‌ని పక్కన పెట్టుకొని ఇప్పటి వరకు చలామణి అయిపోయారు. ఆ చార్టెడ్ అకౌంట్ గారేమో సగం విప్పుతాను, వాటిలో పూర్తిగా విప్పుతాను అంటాడు. సర్లేండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి 3 ముక్కలాట చేసిన మీరు రాజధానిని ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన డెవలప్మెంటే అంతిమ లక్ష్యంగా పెట్టుకొని బాబు గారు పడుతున్న కష్టానికి పవన్ గారు, లోకేష్ గారు తోడు నీడగా ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. ఆయన గతంలోనండి వరద బాధితులని పరామర్శించడానికి పొలం మీద సెట్టింగ్ వేసుకున్నాడు స్టేజ్. ఆ స్టేజ్ మీద నుంచున్నాడు. ఆహా ఇదా, ఈ తోట ఇలా పోయిందా, ఆహా ఓకేడా అని అలా పలకరించి వెనక్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడేంటో జనాల్లోకి పోతున్నాడు. ఎందుకో నాకు తెలియట్లేదు కానీ మీరు ఆ విజువల్ కూడా ప్లే చేయండి. ఆయన మీదకి జనాలు గుమ్ముగూడి మీదకి వచ్చేస్తూ ఆయనే నెట్టేశారు. అంతకుముందు విడుదల రజనీ గారు ఆయన ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నప్పుడు విడుదల రజనీ గారు అటు ఇటు ఇటు అటేసి జనాలు నలిపేసినారు ఆమెను పాపం. ఇప్పుడేమో డైరెక్ట్ గా ఈయన మీదకే ఎగబడి పడిపోతున్నారు. దాని పర్యవసానం ఎట్లా ఉంటుందంటే మీరు ఒక్కటే గమనించండి. ఆయనకి ఏదైనా అయింది అనుకోండి, అంటే ఆయనకి ఏదైనా అవ్వదు, ఆయనే క్రియేట్ చేసేసుకుంటారు. మొన్న గనక గులకరాయి గురి చూసుకుంటారు. ఒక గులకరాయి ఇద్దరిని కొట్టింది. నా కొబ్బరి చెప్పులోడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, నా కన్ను పోయిందని. ఏ కన్ను పోయిందో మర్చిపోయాడు ఫ్లోలో. అదేదో ఒక ఒక కామెడీ బిట్ ఉంటుందండి. అరే ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నాను నాన్న అంటాడు. అదేంట్రా లైట్ అన్నా వేసుకోలేదు అని. ఏమో నాన్న చదువు జాసులో పడి లైట్ వేసుకోవడం మర్చిపోయాను అంటాడు. అట్లా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేశారని వాళ్ళని ఇరికిచ్చి అంటే దళిత బిడ్డ కోడికత్తి సీన్ గుర్తొస్తాడు. ఒడ్డెర కమ్యూనిటీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో గులకరాయి గురి చూసుకుంటుందని ఒలింపిక్స్ కి పంపించగల బిడ్డల మీద కేసులు వేసినారు. అవి ఇవన్నీ గుర్తొస్తుంటాయి సార్. అందుకనే కూటమి ప్రభుత్వం ఆయన ప్రాణ రక్షణ నిమిత్తం, ఆయనకి రక్షణ కల్పించడం నిమిత్తం ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఒక 20-30 మంది పోలీసులు వలయంలాగా ఏర్పడండి. తప్పేం లేదులేండి, ఏర్పడండి. ప్రతిపక్ష నాయకుడు ప్రాణాన్ని కాపాడడం మన బాధ్యత అనుకుందాం. ప్రతిపక్ష పాత్ర లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిని కాపాడుతున్నాం అనుకుందాం. ఓ రాజన్న బిడ్డని కాపాడుతున్నాం అనుకుందాం. ఎందుకంటే కాపాడకపోవడం కాదండి. ఏదో ఒక గీత ఆయనే గీసేసుకుంటాడు, ఏదో ఒక రక్త సింధూరం ఆయనే చేసేసుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది అయితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, జగన్ గారి మీద దాడి, ఐసీయూ వెంటిలేషన్ అంటారు. ఆయనేమో ఏసీ రూమ్ లో పడుకొని ఉంటాడు. లోపల ఏం జరుగుతుందో మన కెమెరాలు తీసుకెళ్లరు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి తల్లి ఐసీలో ఉన్నప్పుడు ఐసీలో ఉందా, ఏసీ రూమ్ లో ఉందా అంటే లోపల కెమెరాలు పోనివ్వలేదు సరిగదా. సిబిఐ వాళ్ళని కూడా పోనివ్వల. నోటీసులు ఇవ్వాలంటే మా అమ్మగారు ఐసీలో ఉన్నారు, ఇవ్వడానికి కుదరదు, నా చేతికి చెల్లిపోమన్నారు. సో అటువంటి దుస్థితిలో పాపం పోలీసులు అందరూ ఆ వెహికల్ చుట్టుముట్టి ఆయన ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఏమనుకోకండి సార్, ఇంకా గానీ ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఆ రోజు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అంటే ఆ రోజే ఇంకేదైనా సభలు ఉన్నప్పుడు, పబ్లిక్ మీటింగ్స్ ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఆయన్ని బయటికి వెళ్ళే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే ఆయన చూసారో లేదా అని మళ్ళీ ఆయన పాదయాత్ర, ఆ తల్లి అక్కగారు చేసినటువంటి యాత్రలు అన్ని కలిపి ఒకేసారి ఆయనే చేసేస్తున్నాడు. ఈ మూకుమ్మడిగా తరలి వచ్చిన జనం ఏదో బంగారుపాలెం నుంచో చిత్తూరు నుంచి వచ్చారని అనుకోకండి. కొంతమంది అయితే చెన్నై నుంచి వచ్చేసినారు. ఎందుకంటే పోలీసులు 2-3 ఆపినప్పుడు భాష అర్థం కాలేదంట. తర్వాత మీరెందుకు వచ్చినారంటే మా అన్న తెచ్చినాడు, మా అన్నతో పాటు వచ్చి పూడ్చినాను అన్నాడట. ఏడ పొడవడానికి వచ్చినావురా స్వామి, అయి దేనికి వచ్చినావు అంటే యా ఊరో మాకు తెలియదు స్వామి, మేము వచ్చినాము, అదిగో మా వెహికల్ అనుకుంటా చూపిస్తున్నారంట. అట్లంతా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఎవరైనా జేబు దొంగలు ఎక్స్పర్ట్స్ ఉంటారండి. అసలు మన 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 జేబు, మన పాకెట్ లో జేబు కొట్టేసినట్టు మనకే తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో పోలీసు ప్రొటెక్షన్, మన బంగారు చనిపోయింది, అవును మేడం. అంటే ఏటీఎం కార్డులు ఆంక్షలన్నీ పోయింది. ఉల్లంఘిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని తీసుకొస్తున్నారు. జన సమీకరణ జరుగుతుంది. ఇక్కడ ఒకటి అంతకుముందు మనం పల్నాడు పర్యటనలో సింగయ్య మీద తొక్కిచ్చేశారు. ఇక్కడ మీరు ఇంతకుముందు అన్నట్టు మామిడికాయల్ని ట్రాక్టర్లతో తొక్కిచ్చేశారు. అంటే ఇక ఏసి తొక్కటమేనా? ఈ రప్ప ఇదేనా? ఇక ఆయనలో పరిస్థితిలో మార్పు రాదంటారా? ఆయన ఆలోచన విధానం ఇంకా అవును, వల్లి గారు ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆ కోపంలో, ఆవేదనలో ఇలా తొక్కిస్తున్నారు. అదే ప్రభుత్వం వారిదైతే రప్ప నరికేస్తాం, రప్ప తొక్కేస్తాం, చంపేస్తాం,
అంటే మా నాయకుడికి అసలే కొంచెం తెక్కుంది. ఆ తెక్కకో లెక్కుందని తొక్కి పెట్టి నారదీస్తారు ఒక్కొక్కడిని. లా అండ్ ఆర్డర్ కి విరుద్ధంగా పిచ్చ పిచ్చ వేషాలేసి రోడ్ల మీదకొచ్చి నినాదాలిచ్చి నరికేస్తాం, పొడిసేస్తాం అంటే ఊడిక్కడ చూస్తూ కూర్చోడు. నువ్వు మందినేసుకొని మందల మందలుగా పోతా నీకేదైనా అయితే ఎవడు సమాధానం చెప్పాలా? భారతమ్మ గారికి మేమెవరు సమాధానం చెప్పాలా? ఉమ్, ముందు మీరు మీరు సెక్యూర్ గా ఉండండి. మీ వెనకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తున్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడే కదా ఆయన ప్రభుత్వానికి వచ్చింది. ఆయన ప్రతిపక్షంలోనే కదా ఎక్కువ కాలం 10 ఏళ్ళు ట్రావెల్ చేసింది. ఎట్లొచ్చేవాళ్ళు తెలుసా? చుట్టూ ఉమ్, బౌన్సర్స్ ఉండేవాళ్ళు. ఆయన ఏ రోజన్నా పాదయాత్ర చేసినారా? ఎందుకు చేయలే? నడవలేక కాదు. నడిచేటప్పుడు ఇలాగ జనాలు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ వాళ్ళు తొక్కిసలాట్లు జరుగుతాయి. వాళ్ళకి ఏమన్నా అవుతుందన్న ఉద్దేశంతో నేను పాదయాత్ర చేయలేను. అది నాకు చాలా ఇబ్బంది అవుతది. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసి చాలా గొప్పగా పూర్తి చేస్తున్నారు అంటూ ఆయన ఎంత సగర్వంగా వైజాగ్ సభలో ఆయన గురించి పొగిడినారో మేము చూసినామండి. అలా పాదయాత్రకి బయటికి రాలేకపోవడానికి గల కారణం కేవలం ఇలాగ జనాల తొక్కిసలాట్లో జరుగుతుంది. ఒకళ్ళు అంటే ఆయనకేమీ కాకుండా బౌన్సర్స్ చూసుకుంటారు. కానీ ప్రజలు ఆయన నడుస్తున్నాడంటే ఆయనతో పాటు కలిసి నడవాలి అని వచ్చేటటువంటి ఓకే. పండు ముసలులు, లేకపోతే పడుచులు, లేకపోతే కుర్రకారులు, లేకపోతే అభిమానులు, లేకపోతే కార్యకర్తలు వీళ్ళందరికీ ప్రాణరక్షణ, లేకపోతే వీళ్ళందరికీ ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలంటే నేను జనాల్లో ఉండకూడదు అన్నట్టుగా ఆయన వారాహి పైనెక్కి తన అమూల్యమైన సందేశాన్ని జనాలందరినీ చూడ్డానికి, ఎందుకంటే గుంపులో ఉంటే వెనకాల ఎవరున్నారో ఆయనకి కనపడదు. అదే వారాహి పైకెక్కితే చివ్వర మూలలో కూర్చుని లెగవలేని ముసలమ్మ కూడా ఆయన స్పీచ్ వినడానికి వచ్చినందుకు, అమ్మా బామ్మ నీకు ధన్యవాదాలు, నా కోసం వచ్చినందుకు, నీ బిడ్డ లాంటి వాడిని, నీ మనవడు లాంటి వాడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు బామ్మ అంటూ పరామర్శించినటువంటి దాఖలాలు కూడా మేము చూసినాం సార్. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు, పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి జగనన్న ఈసారి మీరు వచ్చేటప్పుడు చుట్టూ ఒక 30 మంది బౌన్సర్లను తెచ్చుకోండి. మీ కంచుపు మేరలో కూడా ఎవ్వరు రాకూడదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బార్కెట్లు కట్టుకొని, లేకపోతే పరదాలు కట్టుకొని, తెనాలి అంటే తాడేపల్లి నుంచి తెనాలికి చార్టర్డ్ ఫ్లైట్ లో, తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం ఓపెనింగ్ కి చార్టర్డ్ ఫ్లైట్ లో వచ్చిన మీరు ఇలా జన సమూహాల్ని పోగు చేసుకొని వెళ్ళి మళ్ళీ రెండో కోడికత్తి సీనో గులకరాయి సీనో తీసుకొస్తే మీరు బానే ఉంటారు. మీకోసం బలైపోతున్నటువంటి దళిత బిడ్డలు, లేకపోతే బీసీ బిడ్డలు, వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అంతమంది జనం వస్తున్నారే, అసలు మీకు అసలు అక్కడ ఊపిరాడుతుందా? మీకేమన్నా అయితే ఏంటి పరిస్థితి? ఆ వెనకాల వచ్చే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో. చూడండి ఎన్ని చేతులు మిమ్మల్ని తాకాలని ప్రయత్నిస్తాయి. మీ చుట్టూ ప్రోటోకాల్ లేకపోతే మీరు అలా బయటకు వస్తే మీకు ఏదైనా జరిగితే ఎవరు చెప్పాలి సమాధానం? నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు, కానీ కూటమికి చెప్తున్నాను చాలా స్ట్రాంగ్ గా. సరే అక్కడ ఏది జరిగినా కూటమి ప్రభుత్వాన్ని అంటారు. మీరు ఉమ్, బయటికి పంపించి తప్పు చేస్తున్నారని నేను చెప్పలేను, కానీ ఇలాగ వదిలేస్తే చూడండి విసుక్కుంటున్నాడు. ఏంటయ్యా నా మీద పడిపోతున్నారు? అప్పుడు తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారు? పోలీసులు నాకు రక్షణ ఇవ్వలేదు. మీ కళ్ళ ముందే కదా ఒక అతను నన్ను నెట్టేశాడు. నేను కింద పడిపోయాను. ఇంకొక మనిషి నన్ను తొక్కేశారు. చూసారా నా గుండెల మీద వెళ్ళిపోయారు అంటే అప్పుడు ఎవరు సమాధానం చెప్పాలండి? చేతులు లేక ఆకులు పట్టుకుందామా? లేకపోతే ముందుగానే మనకి మనం సెక్యూర్ లో ఉందామా? ఒకటి జగన్ గారి పర్యటనలు రద్దు చేయండి. లేకపోతే ఒకవేళ ఆయన పర్యటనకి మనం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే చుట్టూ ఒక 30 మంది పోలీస్ వారిని పెట్టండి. ఆయన అంటే ఇంకా జీబులో ఆంక్షలు ఉన్నంత పెట్టడం వరకే కూడా కాదు. వేస్ట్ అన్న మేడం. ప్రతి పర్యటనకి ఇంతమంది రావాలి, ఇన్ని వెహికల్స్ రావాలని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు, కానీ ఆయన ఎక్కడ పాటించట్లా. ఆంక్షలన్నీ ఉల్లంఘిస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు జనం తీసుకొస్తా ఉన్నాడు కదా. ఇంకా ఆంక్షలు పెట్టడం వేస్టేనా? 100% వేస్ట్ వేస్ట్ అండి బాబు. ఆంక్షలు పెట్టినప్పుడు దానికి విరుద్ధంగా పోతే జీబు ఆపేసి వెనక్కి పంపించాలి. జీబు ఆపేసి అట్లా వెనక్కి పంపించి చేయట్లేదు ఇంట్లో కదా. కూర్చోబెట్టాలి. సార్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి తాడేపల్లి ఏది మంగళగిరి మా ఆఫీస్ కి వస్తూ చంద్రబాబు గారి అరెస్ట్ మూమెంట్ లో పక్క రాష్ట్రానికి కూడా పాస్పోర్ట్ లో వీసాలు అడుగుతారా అన్న దృశ్యాన్ని మీరు చూసినారు. ఆయన వచ్చేటప్పుడు ఒకడే వచ్చినాడు. ఆయన ఎప్పుడైతే ఆపారో అప్పుడు జన సమూహాలు తయారయ్యారు. అంటే మా అన్నని ఏమన్నా చేసేస్తారా అన్నాడు. రోడ్డు మీద ఎందుకు ఆపేసినారు? ఏం చేద్దామని ఆపారు? ఎందుకంటే ఆల్రెడీ చాలా ఘట్టాలు చూసినారు జన సైనికులు. ఆయన ఏదైనా ప్రాణ రక్షణ ఇబ్బంది ఏమో అనేసి. ఇప్పుడు ఓకే. ఇటువంటి దృశ్యం చూస్తుంటే నాకు దాంట్లో ఎంతమంది బలైపోతారు, ఆయనకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు, ఒకటి జగన్ గారికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనేది కనపడుతుంటే, జగన్ గారు వేసే కేసుల వల్ల ఎంతమంది బలైపోతారు అనేది ఒకటి. ఎందుకంటే అన్ని మీకు తెలుసు. కోడికత్తి విషయం, గులకరాయి విషయం అన్ని మీకు తెలుసు.
ఓకే. ఆ చిన్నాయన్ని చంపేసిన విషయం మీకు తెలుసు. ఆయన తనకి తానేమన్నా చేసుకొని క్రియేట్ చేసుకొని సానుభూతి పొందుతాడు. లేకపోతే తనని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏదైనా చేసేసి అయ్యయ్యో! చిన్నాయన చనిపోయినారో అని పొలోమని మళ్ళీ ఆయన పెర్ఫార్మన్స్ ఆయన చూపించేస్తారు. సో, దయచేసి కూటమి ప్రభుత్వం కఠినంగా ఉండండి. ఒకటి ఓకే. బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వకండి. ఇస్తే సరైన ప్రోటోకాల్ ఉండాలా. ఆయన ఎవ్వరిని తాకకూడదు. ఆయన్నెవరు తాకకూడదు. ఆయన చుట్టుపక్కల ఎవ్వరికి ఆయన దగ్గరలో ఇంత లెక్కలో జనసమూహం రాకూడదు. అది ఆయన ప్రాణాలకి రక్షణ లేదు. ఓకే. ఈ ఓకే. విజువల్ ప్లే చేసి ఈ విజువల్ ప్లే చేసి దయచేసి ఆయన బయటకొస్తే విపరీతమైన జన సమీకరణ వల్ల ఆయనకి మేము రక్షణ కల్పించలేకపోతున్నాం. దయచేసి లిమిటెడ్‌గా ఆయన జనాల్లోకి రావాలంటూ మనం హైకోర్ట్‌లోంచి ఒక పర్మిషన్ కూడా తెచ్చుకోవచ్చండి. ఆయన ఎట్లంటే అట్లా నేను తిరగాలి అంటే చూడండి అందుకనే వద్దన్నా. అదిగో చూసారా ఆయనొస్తే జనాలు ఎట్లొచ్చేస్తారు. ఆ ఫోన్ బెట్టి ఆయనతో సెల్ఫీ దిగేస్తున్నాడు. ఆ ఫోన్‌లో బాంబులుంటాయి. ఆ ఫోన్ డివైస్ ఎలాంటిది? హ్మ్. అదేమన్నా పేలిపోతే చుట్టుపక్కల కనుచూపు మేరలో అంతా అగ్గి బుగ్గయిపోతారండి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఆయన. ఆయన చొక్కాలు ఇప్పుడు లాగేస్తున్నారు. మీరంటున్నట్టు మేడం, అయన్నెట్టేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు చెప్పింది కూడా ఎక్కడ వినట్లేదు కాబట్టి మీరంటున్నట్టు హైకోర్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్ వస్తే అప్పుడు గాని ఏమన్నా దారిలోకి వస్తారేమో. హైకోర్ట్ రైట్ టు మూవ్‌మెంట్ ఇస్తుందండి. లేకపోతే ఏం చేస్తుందంటే, మీరు ఆయన వెళ్తున్నప్పుడు వెళ్ళకూడదని మీరు చెప్పకూడదు గానీ, ఆయనకి చుట్టూ ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఎక్కువ ఇవ్వండి అంటది. ఎందుకంటే, అసలు న్యాయస్థానాలే కాపాడవలసింది రాజ్యాంగం హక్కులు. రాజ్యాంగం హక్కులో ఉండి రైట్ టు మూవ్‌మెంట్. బయటికి వెళ్తే ఆయన ప్రాణానికి రక్షణ లేదంటే, అంటే బయటికి తిరగొద్దంటారేంటి? మీరు రక్షణ కల్పించండి అని అడగొచ్చు న్యాయస్థానం. కానీ ఆయన ఎక్కడికెళ్తే ఆయన అక్కడికి సంకలో పోలీసులను పెట్టుకొని పోతే ఇక పోలీస్ స్టేషన్‌లో పనెవరు చేస్తారు? ఆయన ఒకళ్ళ మామిడి రైతులకి సానుభూతి తెలపాలన్నా, లేకపోతే సంఘీభావం తెలపాలన్నా త్రూ మీడియా తెలపొచ్చు. లేకపోతే మీకేసిన కుర్చీలు అంతే ఉన్నాయి గదా! అప్పుడప్పుడు అసెంబ్లీకి రావచ్చు కదా! అప్పుడప్పుడు సెక్రటరీకి వచ్చి లెటర్ హెడ్ మీద ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా! ఇలా అయితే మేము ఖండిస్తున్నాం. పత్తి రైతులకు న్యాయం చేయండి, మిరప రైతులకు న్యాయం చేయండి, లేకపోతే ఇంకోళ్ళకి న్యాయం చేయండి అని అడగొచ్చు కదా! తమరుగా ఎంతసేపు జనాల్లోకెళ్ళాలా? ఇంతమంది నాకు జనం వచ్చారంటే, అరే జనము ఎంతో మంది జనం ఉండొచ్చు సార్. కానీ, ఆ జనానికి తెలుస్తుంది రాష్ట్ర అభివృద్ధి ఎలా బిగిన్ అవుతుందో. ప్రజల్లో మార్పు బిగిన్ అయిందిలెండి. అందుకే 100 మంది పంపించు సరోజ అన్నా సరే, సరోజ గాళ్ళు 20 మందినే ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? మిగతా 80 మంది రామంటున్నారు. రాము, వచ్చే ఉద్దేశ్యం లేదు. మళ్ళా ఆయనెందుకొచ్చేది ఏం చేయను? 20, 29కి అన్ని కట్టడాలన్నీ సగంలోనో, మిడిల్‌లోనో, ముప్పావులోనో ఉంటాయి. ఆయనొచ్చి ఏం చేయను? కట్టడాలు పూర్తవ్వాలా. అప్పటి వరకు కూటమి స్ట్రాంగ్‌గా ఉండాలా. 15 ఓకే. సంవత్సరాలు సుపరిపాలన అందించాలా అనే నినాదాలు అందుకేనండి. ఎందుకంటే మనం అరుసుకొని మధ్యలోకెళ్ళిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోతది. కొంత ఓర్పు, హ్మ్. కొంత నేర్పు ఉంటే సరైన దారిలో మార్గదర్శకాలు చూపిస్తారు. మంచి మంచి కంపెనీలొస్తాయి. మన బిడ్డల భవిష్యత్తు ఇక్కడే ఉంటది. పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పని లేదు. సో, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా అమరావతికి రాబోతుందండి. మంచి పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్ కంపెనీ, అసెంచర్ కంపెనీ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో, మంచి పరిణామం. బాబు గారికి సదా కృతజ్ఞతలు కలిగి ఉంటాం రాష్ట్ర ప్రజలు. అదే రకంగా మీరిక జీవో నంబర్ 1 లాంటివి కాకపోయినా, కనీసం ఆంక్షలు కఠినంగా పెట్టి, ఆంక్షలకు విరుద్ధంగా వెళ్తే నడి ఓకే. రోడ్డు మీద అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లి వారిని వారి ఇంటి దగ్గర సేఫ్‌గా పెట్టేటటువంటి అర్హత, అధికారం మీకు కలిగి ఉంది. దయచేసి పోలీస్ వారు మీ అర్హతలు, మీ డిపార్ట్‌మెంట్‌లో మీకుండేటటువంటి క్వాలిఫికేషన్ యాస్ ఎ క్యాడర్ ఆఫ్ డీఎస్పీ, యాస్ ఎ క్యాడర్ ఆఫ్ ఎస్పీ మీకుండేటటువంటి అర్హతలు బావున్నాయి. మంచి మంచి అధికారాలున్నాయి. మీ అధికారాలు మీరు వాడి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వర్యుల ప్రాణాల్ని కాపాడాలని వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం. కూటమి ఉండాల్సిన చోట కఠినంగా ఉండాలి. కర్ర సంకలో పెట్టుకొని కూర్చోవాలి. తప్పు చేసిన వాడికి శిక్ష వేయడంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదండి. యాహ్! చూద్దాం అలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మేడం. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే.